హరే కృష్ణ ఆత్మీయ యూట్యూబ్ ప్రేక్షకులకు డాక్టర్ గుమ్మడివెల్లి శ్రీనివాస్ స్వాగతం. నేను ఆయుర్వేద వైద్యుని. గత కొంతకాలంగా ఆయుర్వేదంలో ఉన్నటువంటి రహస్యాలను మనం వెలికితీసి మన జీవితంలో ఎలా ఆపాదించుకోవచ్చు, లేదా ఆయుర్వేదం మీద ఉన్నటువంటి అపోహలు ఒక్కొక్కటి సశాస్త్రీయంగా మనము వాటన్నిటిని క్లారిఫై చేసుకుంటున్నాం. చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ వేశారు కదా, అందులో ప్రధానంగా ఆయుర్వేదం నాకు సూట్ అవుతుందా అనేటువంటి క్వశ్చన్లో మీకు ప్రీవియస్ ఎపిసోడ్స్లో వివరించాను. ఆయుర్వేదం అందరికీ సూట్ అవుతుంది, ఎలా సూట్ అవుతుంది అనేది మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూస్తే తెలుస్తుంది. ఇంకా ఆయుర్వేదం వేడి చేస్తుందా? ఆయుర్వేదం వేడి చేయదండి, ఆ వేడి శరీరాలకు వేడి చేస్తుంది. అలా ఒక మన అమ్మ ఒక్కొక్కరికి ఒక రకంగా వంట ఎలా చేస్తుందో అలా ఆయుర్వేద వైద్యుడు కూడా అంటే పేషెంట్కు ఒక్కొక్క రకమైనటువంటి మందుల తయారీని చేస్తాడు. కాబట్టి ఆ వేడి చేయడం అనేది అపోహ మాత్రమే. ఇంకా ఆయుర్వేదం చాలా రోజుల పాటు వాడాలి, దీర్ఘకాలికంగా వాడాలి అనేటువంటి ఒక అపోహ ఉంది. అది తప్పండి. ఆయుర్వేదము దీర్ఘకాలికంగా వాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మీ శరీరంలో రోగ లక్షణాలు తగ్గిపోతాయో, మీరు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా మారిపోతారో అప్పుడు ఆయుర్వేదము వాడాల్సిన అవసరం లేదు. లేదా ఆయుర్వేదంలో ఈ సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్నాత్మేంద్రియ మనః స్వాస్థ్య ఇత్యభిధీయతే అని చెప్పారు. నేను ప్రీవియస్ ఎపిసోడ్స్లో ఈ శ్లోకము గురించి విస్తారంగా వివరించాను. ఇక్కడ ఎవరైతే సమదోషానికి, సమధాతువులకు, సమ మలాలకు, సమ అగ్నికి మనం పర్ఫెక్ట్గా ట్యూన్ చేస్తామో మన శరీరాన్ని, అప్పుడు ఆయుర్వేదం వాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయుర్వేదంలో మనం రోజు ఏం చేస్తామంటే మన జీవితంలో రోజు దినచర్య ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఋతువులలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, లైఫ్ లాంగ్ ఏం చేయాలి, ఏం చేయకూడదు, దాన్ని సద్వృత్త అంటారు. ఇలా మనం నేర్చుకోవాలి. ఇక్కడ మీ అందరికీ ఒక పెద్ద సందేహం ఉంటుంది. ఆయుర్వేదం తీసుకుంటే లేటుగా పనిచేస్తుంది. ఇది చాలా తప్పండి. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదైనా ఒక పచ్చిమిర్చిని తీసుకోండి, మంచి పచ్చిమిర్చి తీసుకోండి. ఇంకా తేజ అయితే బెస్ట్. నోట్లో పెట్టుకోండి, కొరకండి. ఎన్ని రోజులకు పనిచేస్తుంది ఆ పచ్చిమిర్చి? మీరేమైనా డిస్క్రైబ్ చేయగలుగుతారా? మిర్చి నోట్లో పెట్టుకొని కొరికిన సెకండ్లో 1000 వంతులో కారాన్ని మీ యొక్క శరీరం పసిగట్టేస్తుంది. మీ నాలుక వెంటనే చెప్పేస్తుంది ఇది మహాకారంగా ఉందని. అంటే మీ బ్రెయిన్ వెంటనే గుర్తుపట్టేస్తుంది. అంటే ఎన్ని సెకండ్స్లలో మీ యొక్క అంటే శక్తి, అంటే మీ యొక్క గ్రహించే శక్తి, అంటే సెకండ్లో 1000 వంతులో మీకు అర్థమైపోయింది ఈ యొక్క మిర్చి చాలా ఘాటుగా ఉంది అని. అంటే ఆయుర్వేదం కూడా అంతే అనమాట. ఆయుర్వేదం కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, అంటే 1000లో అంటే ఒక సెకండ్లో 1000 వంతులో కూడా పనిచేసేటువంటి అత్యంత అద్భుతమైనటువంటి వనమూలికలు, లేహ్యాలు, చూర్ణాలు, భస్మాలు, తర్వాత చెప్పాలంటే ఆసవాలు, అరిష్టాలు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రకరకాల మందులు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో పనిచేసేటువంటివి ఉన్నాయి. అది మనకు మీరు కనుక ఫీల్ అయితే, అంటే మీరు కనుక ఆ అవస్థలో ఉన్నప్పుడు ఆ మందులు కనుక తీసుకున్న వాళ్ళు చెప్తారనమాట, నాకు రిలీఫ్ వచ్చింది. మీరు చూడండి, ఎప్పుడైనా బాగా అజీర్ణంగా ఉంది, బాగా పొట్టంతా ఉబ్బరంగా ఉంది, కొంచెం మీరు శొంఠి పొడి కానీ నీళ్ళలో కలుపుకొని తాగినా, లేకపోతే కొంచెం జీలకర్ర పొడిని కలుపుకొని తాగినా, కొంచెం వాము నోట్లో వేసుకున్నా, లేదా కొంచెము సోంపును పౌడర్ చేసుకొని తిన్నా, లేకుంటే సోంపును డైరెక్ట్ తిన్నా, ఒక సెకండ్లోనే మనకు ఆ కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది, ఆ గ్యాస్ మొత్తం తగ్గిపోతుంది. ఇక్కడ ఆయుర్వేదం మీద ఉన్నటువంటి కోపంతో మనల్ని మన యొక్క సంస్కృతి సంప్రదాయాల నుంచి దూరం చేయాలన్నటువంటి మిషతో ఈ పాశ్చాత్య దేశానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మాఫియా, లేదా ఈ ఆధునికమైనటువంటి మాఫియా, ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి మాఫియా ప్రజలందరినీ ఆయుర్వేదం నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో చాలా రకాలైనటువంటి గొబెల్స్ ప్రచారం జరిగింది. ఆయుర్వేదం మీద మనకు ఎప్పటికీ ఒక దుష్పరిణామాలు ఉంటాయి, లేదా కాళ్ళు చేతులు పడిపోతాయి, లేదా అందులో మెటల్స్ వాడతారు, లేదా లోహాలు వాడతారు, బరువైనటువంటి లోహాలు వాడతారు, లేకుంటే మనకు పడదు, సరిపడదు, లేకుంటే వేడి చేస్తుంది, లేటుగా పనిచేస్తుంది, లేదా ఇంకా చాలా రోజులు పడుతుంది, చాలా కాస్ట్లీ, ఇలా రకరకాలైనటువంటి విచిత్రాలైనటువంటి అన్నీ మన యొక్క బ్రెయిన్లోకి ఎక్కించారు. కాబట్టి ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం
దేంట్లో మెటల్ లేదు. మీరు చూడండి, ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఉన్నటువంటి ప్రతి ఆధునికమైనటువంటి ఒక టాబ్లెట్ తీసుకోండి, మార్కెట్లో దొరుకుతాయి. ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ ఉన్నటువంటి ఏ టాబ్లెట్ అయినా తీసుకోండి. మీరు చిన్న చిన్న క్యాప్సూల్స్ ఉంటాయి, ఆ క్యాప్సూల్స్ అన్నీ ఎలాంటి అంటే ట్రాన్స్పరెంట్ క్యాప్సూల్స్. ఈ ట్రాన్స్పరెంట్ క్యాప్సూల్స్ మీరు అన్ని గోళీల్లో చిన్న చిన్న క్రిస్టల్స్ లాగా ఉంటాయి. దాన్ని ఓపెన్ చేయండి, ఒక మ్యాగ్నెట్ పెట్టండి, అయస్కాంతం పెట్టండి. ఎప్పుడైతే అయస్కాంతం పెడతారో మొత్తము అయస్కాంతానికి ఆ యొక్క టాబ్లెట్ అతుక్కుపోతుంది. అంటే అలా బరువైనటువంటి మెటల్ ఐరన్, డైరెక్ట్ ఐరన్ ఈ ఐరన్ టాబ్లెట్లలో అమ్ముతున్నారు. ఇక్కడ వాళ్ళు చేసేటువంటిది తప్పు, మళ్ళీ ఆయుర్వేదం మీద ఒక నింద. మీరు ప్రత్యక్షంగా దీన్ని చూడవచ్చు, నేను ఇప్పుడు మీకు ఇందులో చూపిస్తాను. అంటే బరువైన మెటల్స్ ఉంటాయి, లేదా లేటుగా పనిచేస్తుంది. లేటుగా పనిచేసేది ఉంటే ఇప్పుడు ఆధునిక మందులు చాలా ఫాస్ట్గా చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది. చాలా దీర్ఘకాలికంగా వాడుతున్నటువంటి ప్రతి పేషెంట్ని అడగండి, ఒళ్ళు నొప్పుల గోళీలు వాడుతున్నారు చాలామంది. డైక్లోఫెనిక్ కావచ్చు, ఐబుప్రోఫెన్ కావచ్చు, నిమ్సులైడ్ కావచ్చు. మీరు నిమ్సులైడ్ మీద ఆలోచిస్తే నిమ్సులైడ్ చాలాసార్లు బ్యాన్ చేశారు మన దేశంలో ఒళ్ళు నొప్పుల నివారణ. ఇప్పటికీ ఇంకా వాడుతున్నారు నిమ్సులైడ్ కావచ్చు, లేకుంటే ఇలా ఎన్నో రకాలైనటువంటి ఒళ్ళు నొప్పులకు సంబంధించినటువంటి మందులు మన శరీరం మీద అత్యంత దుష్పరిమాణాలను తీసుకొచ్చి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి రకరకాల పరిస్థితులకు మనం లోనవుతున్నాం. కాబట్టి ఇక్కడ ఆయుర్వేదం మీద ఉన్నటువంటి ప్రేమతో మీరు అందరూ ఒకసారి ఆలోచించి, మీరు కనుక ఆయుర్వేదాన్ని కనుక మళ్ళీ ఆదరించడం కనుక మొదలు పెడితే మీకు అర్థమవుతుంది ఇది ఒక కన్న తల్లి లాంటి ఒక జీవన విధానం. మన కన్న తల్లి మన మీద విషప్రయోగం చేస్తుందా మీరు ఒకసారి ఆలోచించండి. అది వినడానికే చాలా కష్టతరమైనటువంటి మాట. ఆయుర్వేదం అలాంటి పరిస్థితిలోకి మన యొక్క గొబెల్స్ ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెట్టివేశారు. ఇంకా చాలామంది చెప్తారు వంకాయ తింటే, ఆయుర్వేదం మందులు తింటే వంకాయ తినొద్దు, గోంగూర తినొద్దు, లేదా దుంపలు తినొద్దు, ఆలుగడ్డ తినొద్దు, ఇలా రకరకాలుగా చెప్తారు. అది లేదండి. వంకాయ ఎందుకు తినవద్దు అని చెప్తారంటే వంకాయ పిత్తవర్ధకం. చాలామంది పిత్తము ఉన్నటువంటి వాళ్ళు, పిత్తము ఎక్కువ అయిపోయి పిత్త దోషాలతో వచ్చినటువంటి వాళ్ళకు పిత్తాన్ని ఎక్కువగా పెంచేటువంటి ఆహారాన్ని వద్దంటారు తప్ప వంకాయ వద్దని చెప్పారండి. ఆయుర్వేదంలో వంకాయ వద్దు అనేటువంటిది లేదు. వంకాయ అనేది మనకు సోలానం మెలంజినా, దాని శాస్త్రీయ నామం. అంటే అది పుట్టింది ఎవరితోటి పుట్టింది? సూర్యుని యొక్క ప్రభావం తీసుకొని పుట్టింది అని చెప్తుంది. సోలానం మెలంజినా దాని పేరు. సోలానం, సోలా అంటే సూర్యుడు, సూర్య కుటుంబం అని అర్థం. అంటే సోలనేసి కుటుంబం. అంటే ఈ సోలనేసి కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని పండ్లు, అన్ని పువ్వులు పిత్తాన్ని పెంచుతాయి అన్నమాట. కాబట్టి ఏ వంకాయనా తినొద్దు అని చెప్తారు ఆయుర్వేదంలో. ఎందుకు? పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులకు మాత్రమే. గోంగూర వద్దు అని చెప్తారు. గోంగూర ఎందుకు వద్దు అంటారంటే గోంగూర వచ్చేసరికి అది పులుపుగా ఉంటుంది, చాలా చాలా పులుపుగా ఉంటుంది. రెండోది చాలా యాసిడిక్గా ఉంటుంది. అది ఉష్ణవీర్యం అన్నమాట, అంటే వేడిని పుట్టిస్తుంది. అంటే గోంగూర అనేది ఒక ఔషధకృతమైనటువంటి ఒక ఆకుకూర. సపోజ్ పాలకూర అనుకోండి, మీరు కిలో పాలకూర ఒకటేసారి తిన్నా కూడా అది చలువ చేస్తుంది. కానీ గోంగూర, అదే కిలో గోంగూర మీరు తింటే కుదరదు. ఇక్కడ ఏంటి పాయింట్ ఏంటి? గోంగూరది కాదు తప్పు, మన యొక్క శరీరం అబ్జర్వ్ చేసుకునేటువంటి పరిస్థితి అనమాట. పాలకూర కానీ, చుక్కకూర కానివ్వండి, లేకుంటే గంగబాయల కూర, ఇవన్నీ శీతవీర్యాన్ని అంటే చలువని చేస్తాయి. కానీ గోంగూర వచ్చేసరికి వేడి చేస్తుంది. సపోజ్ ఎవరికైనా పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఆల్రెడీ పిత్తంలో ఉన్నారు, శరీరంలో ఆల్రెడీ వేడిగా ఉంది, వేడి అయినటువంటి జీవనంలో ఉన్నారు, అటువంటి వాళ్ళు గోంగూర తీసుకున్నప్పుడు ఇంకా వేడి పెరుగుతుంది. కాబట్టి ఆయుర్వేద వైద్యులు ఏం చెప్తారంటే వాళ్ళకు మాత్రమే వద్దని చెప్తారు, అంతే తప్ప అందరికీ కామన్గా చెప్పరు. ఇక్కడ అందరూ ఏం చేస్తారు, ఓహో ఆయుర్వేదం తింటే చాలా పథ్యం చేయాలి. పథ్యం అనేది శరీరానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ మందులు వాడుతున్నాం కాబట్టి పథ్యం చేయడం అనేది తప్పండి. మందులు మీరు ఏది వాడుతున్నారు అనేది పక్కన పెడదాం. మీరు అలోపతి వాడుతున్నారా, హోమియోపతి వాడుతున్నారా, ఆయుర్వేదం వాడుతున్నారా, ఇది పక్కన పెడదాం. పథ్యము అంటే మీ శరీరానికి సూట్ అయ్యేటువంటి వస్తువులు అని అర్థం. మీ శరీరం ఆల్రెడీ ఒక రోగగ్రస్తమై ఉంది. సపోజ్ ఒక వ్యక్తి డయాబెటీస్ తోటి ఉన్నారనుకుందాం. డయాబెటీస్ తోటి ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ డయాబెటీస్ అనేది కార్బోహైడ్రేట్ యొక్క నియంత్రణ మన శరీరంలో కోల్పోవడం వల్ల, లేదా
కార్బోహైడ్రేట్ యొక్క మెకానిజము చేసేటువంటి ప్యాంక్రియాస్లో ఉన్నటువంటి బీటా సెల్స్ సరిగా ఉత్పత్తి చేయనటువంటి ఇన్సులిన్ వల్ల, ఇన్సులిన్ యొక్క తగ్గుదల వల్ల వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు మీరు విపరీతంగా కనుక కార్బోహైడ్రేట్స్ ఇస్తే అక్కడ లోడ్ పడుతుంది. కాబట్టి వాళ్ళకు దుంపలు తినొద్దు అని చెప్తారు. దుంపలు పూర్తి కార్బోహైడ్రేట్, లేదా బాగా పాలిష్ చేసినటువంటి గోధుమలు కానీ, బాగా పాలిష్ చేసినటువంటి రైస్ కానీ, తెల్లన్నం కానీ తినవద్దు అని చెప్పి ఎందుకు చెప్తారంటే అవి 100% కార్బోహైడ్రేట్. కాబట్టి ఆ 100% కార్బోహైడ్రేట్ ఇక్కడ ఏది షుగర్ పేషెంట్లకు వెళ్ళి వాళ్ళకు ఇంకా షుగర్ ఎక్కువైపోయి ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి అక్కడ ఆ పథ్యము అంటే మీకు సూట్ అయ్యేది అని అర్థం, అపథ్యము అంటే సూట్ కానిది అని అర్థం. అంటే ఇక్కడ అపథ్యం ఏంటి? డయాబెటీస్ వాళ్ళకు చక్కెరలు తినొద్దు, హెవీ స్వీట్స్ తినొద్దు, లేదా హెవీ రైస్ లేదా హెవీ కార్బోహైడ్రేట్ ఉన్నటువంటి హెవీ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ తినవద్దు అని చెప్తున్నారు. అపథ్యం. పథ్యం ఏంటి? చాలా చల్లగా ఉండేటువంటి వస్తువులు, లేదా చల్లగా అంటే శీతవీర్యాన్ని చేసేటువంటి వస్తువులు, కార్బోహైడ్రేట్ తక్కువ ఉండి ప్రోటీన్స్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు, లేదా ప్రోటీన్స్ ఎక్కువ ఉండి మినరల్స్ లేకపోతే ఫ్యాట్ యాసిడ్స్ ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు, తక్కువగా కార్బోహైడ్రేట్ ఉండేటువంటి పదార్థాలు తింటే మంచిది అని చెప్పడం పథ్యం. కానీ ఇక్కడ ఆయుర్వేదానికి ఏం కష్టం వచ్చింది? ఆయుర్వేదాన్ని తింటే పథ్యం చేయాలి కాదండి. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే స్వాస్థ్య రక్షణం, అతురస్య వికార ప్రశమనం. స్వాస్థ్య అంటే ఎవడైతే స్వస్థుడు ఉన్నాడో, ఆల్రెడీ స్వస్థుడుగా ఉన్నాడు అంటే ఆరోగ్యంగా ఉన్నవాడు, స్వాస్థ్య రక్షణం, అతనికి ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అన్నీ చెప్తుంది ఆయుర్వేదం. అతురస్య అంటే ఎవరైనా, ఆతురుడు అంటే ఆతురత కలిగిన వాడు, అంటే తన ఆరోగ్యం పాడైపోయినాక అందరికీ ఆతురత వస్తుంది, అటువంటి వాడిని ఆతురుడు అంటారు, లేదా రోగి. వికార అంటే రోగం. ప్రశమనం అంటే రోగాన్ని తగ్గించుకునేటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఆయుర్వేదం మాత్రమే 2 రకాల పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకటి రోగం రాకుండా చూసుకునడం, ఒకవేళ రోగం వస్తే రోగాన్ని తగ్గించుకునేటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆధునిక సమాజానికి వస్తే మీరు వికార ప్రశమనం, ఆతురస్య వికార ప్రశమనం అంటే జబ్బు ఎందుకు వస్తుందో చెప్పరు, జబ్బు ఎలా వస్తుందో చెప్పరు, జబ్బు ఎందుకు వచ్చిందో చెప్పరు, వచ్చిన దాని తర్వాత మాత్రమే ట్రీట్మెంట్కి కావాల్సినటువంటి అన్ని హంగులు ఉంటాయి ఆధునికమైనటువంటి వైద్యశాలలో. మీరు చూడండి, డయాబెటీస్ వచ్చింది, డయాబెటీస్ వచ్చినటువంటి వ్యక్తికి డయాబెటీస్కు సంబంధించిన మందులకు సంబంధించిన టాబ్లెట్లు ఇవ్వడమే తప్ప డయాబెటీస్ నుంచి బయటపడేటువంటి మార్గము ఎవరు వివరించారు, ఎందుకంటే అక్కడ లేదు. మీరు థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం చూడండి, థైరాయిడ్కి సంబంధించిన మందులు ఇస్తారే తప్ప ఆ థైరాయిడ్కి సంబంధించినటువంటి టాబ్లెట్ల యొక్క డోస్ పెంచుకుంటూ పోవడమే తప్ప ఆ టాబ్లెట్ మన శరీరంలో నుంచి తీసివేయాలి, మన జీవిత విధానంలో నుంచి టాబ్లెట్ను తీసివేయాలి అనేటువంటి పరిస్థితి ఆధునిక వైద్యంలో లేదు. ఇంకా చెప్తూ పోతే మీరు ఏ ప్రాబ్లం అన్నా తీసుకోండి, అది సోరియాసిస్ కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, లేకుంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, మెనోపాజల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఇలా ఎన్నో రకాలైనటువంటి విచిత్రమైనటువంటి భయంకరమైనటువంటి రోగాలకు ట్రీట్మెంట్ మాత్రమే తెలుసుకుంటారు, ట్రీట్మెంట్ మాత్రమే చేస్తారు తప్ప అవి రాకుండా ఉండేటువంటి పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఈ యొక్క ఆధునిక వైద్యులు. కానీ ఇక్కడ ఆయుర్వేదానికి వచ్చేసరికి స్వాస్థ్య రక్షణం చూడండి, అంటే ఆల్రెడీ ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఉంది, ఆల్రెడీ శరీరంను కాపాడుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, దాని పేరు స్వాస్థ్య రక్షణం. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ అతురస్య వికార ప్రశమనం అంటే ఎవరికైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఆ జబ్బుకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా మేము చేస్తామని చెప్తుంది ఆయుర్వేదం. మీరు అందరూ ఆలోచించాలి, ఆయుర్వేదాన్ని కనుక ఎప్పుడైతే మనం కాపాడుకుంటామో మనము 2 రకాలైనటువంటి స్థితుల నుంచే ఉంటాం. ఎందుకంటే పుట్టుకతోటి మన ఆరోగ్యవంతులం, కానీ మనకు తెలిసో తెలియకనో మనకున్నటువంటి పరిస్థితుల ప్రకారము మన జాబ్ కావచ్చు, మన యొక్క టెన్షన్స్ కావచ్చు, లేదా మానసిక వికారాలు కావచ్చు, లేదా శారీరకమైనటువంటి పరిస్థితులు, లేదా బయట ఉన్నటువంటి పొల్యూషన్, కాలుష్యము, లేదా మనకు తెలిసో తెలియకో మనము ఈ నరక కూపంలోకి నెట్టివేయబడుతున్నాం. కాబట్టి అందులో నుంచి మనం బయటపడాలి అంటే మనం ఖచ్చితంగా మనం మందులు మింగకుండా ఉండేటువంటి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మనం సృష్టించాలి. అలా ఉండాలి అంటే మనం అందరము ఖచ్చితంగా మన గురించి మనం ఆలోచించాలి. మన యొక్క పిల్లలు, మన యొక్క తల్లిదండ్రులు, లేదా మన మీద ఆధారపడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు ఉన్నటువంటి సమస్త బంధుగణం గురించి మనం ఆలోచించాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. మనం ఈ యొక్క మందుల బాధ నుంచి బయటపడాలి అంటే ఆయుర్వేదాన్ని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయుర్వేదం అంటేనే చెట్లు, ఆ చెట్లు అన్నీ మీరు అందరు ఇప్పుడు నాటుతున్నారు అందరూ,
కానీ ఏ చెట్టు నాటుతున్నారు? మీకు ఒక్కసారి ఆలోచిస్తున్నారా? ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు అత్యంత అద్భుతమైనటువంటి క్యాన్సర్కు పనిచేస్తుంది. ఎటువంటి క్యాన్సర్స్నైనా తగ్గిస్తుంది. మీరు ఒక చిన్న ఈ చెట్టు ఈ సైజు పెరగడానికి 3 సంవత్సరాలు పట్టింది. 3 సంవత్సరాలు పెరిగితే మనకు ఒక వేలు లావు అయినటువంటి వేరు మనకు వచ్చింది. అంటే 3 సంవత్సరాలు పెంచినటువంటి ఈ చెట్టు యొక్క వేరు ఇంత లావు ఉంటే ఆ ఒక్క వేరు ఒక రోజుకే పనికొస్తుంది. అంటే ఒక వ్యక్తి 1 నెల పాటు లేదా 2 నెలల పాటు లేదా 3 నెలల పాటు ఈ చెట్టు యొక్క వేరు తీసుకోవాలి అంటే ఆ చెట్టును లాగాలి, దాన్ని చంపేయాలి, ఆ చెట్టుకు సంబంధించినటువంటి వేరును వాడుకోవాలి. అప్పుడు ఈ చెట్టు చనిపోతుంది. అప్పుడు ఒక రోజుకే వస్తుంది. మరి రేపటి సంగతి ఏంటి, ఎల్లుండి సంగతి ఏంటి? అంటే ఇక్కడ ఎంత రిక్వైర్మెంట్ ఉంది? ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే అతనికి 365 కుండీలలో ఈ యొక్క చెట్టును పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఒకవేళ క్యాన్సర్ వచ్చేదాకానే చూద్దామా? లేదా ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టును లేదా రకరకాల చెట్లను మన పొలం గట్ల మీద, ఏటి గట్ల మీద, ఇంట్లల్లో, చావడిలో లేదా రచ్చబండ దగ్గర, గ్రామ చావళ్లలో అన్ని రకాలైనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి వనమూలికలను మనం తెలుసుకొని భావి తరాలకు రానున్న రోజులలో మనం వాడుకోవాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. వాటన్నిటిని మనం ప్రొక్యూర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు గవర్నమెంట్ ద్వారా వచ్చేటువంటి హరితహారం లాంటి ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలలో భాగంగా మీరు అందరూ ఉన్నారు. కాబట్టి మనం అందరం గొప్పనైనటువంటి ఆయుర్వేద వనమూలికలను కనుక పెంచడం కనుక మొదలు పెడితే మనకు ఫ్యూచర్లో మనకు అవసరం పడుతుంది. అవసరం కనుక మనకు దొరకకపోతే అప్పుడు మనకు కాస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. కాస్ట్ ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి దయచేసి మనం అందరం విచ్చలవిడిగా విరివిగా మనం అందరం ఆయుర్వేదాన్ని మనం కనుక పెంచడం మొదలు పెడితే, మీకు తెలియకపోవచ్చు ఒక ప్లాంట్ అద్భుతమైనటువంటి ప్లాంట్ అనేది మీకు తెలియకపోవచ్చు, కానీ పెంచండి, అది ఎవరికైనా తెలుస్తుంది. అప్పుడు మీ యొక్క ఇంట్లో, మీ యొక్క పొలంలో ఉన్నటువంటి చెట్టు మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడితే మీకు ఎంత గర్వకారణమో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆయుర్వేదంలో వాతపిత్త కఫాలు మాత్రమే ఉన్నాయి, లేదా స్వాస్థ్య రక్షణం, అతురస్య వికార ప్రశ్నం. చూడండి, 2 రకాల లక్షణాలు చెప్పారు. రోగం రాకుండా ఉండడం, రోగం వచ్చిన తర్వాత ఏం చేయడం. ఇలా రసగుణ వీర్య విపాక ప్రభావాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు మన శరీరంలో లోపలికి పోయినాక ఏం జరుగుతుంది, ఏం జరగదు, లేదా శీతవీర్యము, ఉష్ణవీర్యం అంటే వేడి చేసేటువంటి పదార్థాలు, చలువ చేసే పదార్థాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి మన తెల్లారులేస్తే మన అందరికీ ఈజీగా మనం అందరం ఐడెంటిఫై చేసేటువంటి లక్షణాలతో కూడినటువంటి భాషా పరిజ్ఞానం మాత్రమే ఉంది తప్ప ఆయుర్వేదము ఎక్కడ సైన్సో కాదు, అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు. మన అమ్మమ్మలు, మన తాతమ్మలు, వాళ్ళందరూ తాతయ్యలు వాళ్ళందరూ వాడి వాళ్ళు ఈరోజు వరకు 90-100 సంవత్సరాల వరకు ఒక్క పన్ను కూడా పోనటువంటి అత్యంత శక్తివంతులైనటువంటి సమాజం వాళ్ళు ఉండే. కానీ ఇప్పుడైతే ఒక 30-40 ఇయర్స్లో జరిగినటువంటి డ్యామేజ్ ఈరోజు చిన్న పిల్లలకు తెల్ల వెంట్రుకలు రావడం, లేదా చిన్న పిల్లలకు థైరాయిడ్ రావడం, కళ్ళద్దాలు రావడం, తలనొప్పి, ఆటిజం, ఇలా భయంకరమైనటువంటి సమస్యలతోటి మనం అందరం అవ్వాల్సిందేనా? కాబట్టి మనం అందరం అందులో నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆయుర్వేదం గురించి మనం అందరము రీసెర్చ్ చేయాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.